మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. బస్సులో టికెట్ ఇష్యూ చేసే మిషన్లలో సాంకేతిక లోపం వల్ల ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక బస్సులు బయటికి రాకపోవడంతో హైదరాబాద్, ఆదిలాబాద్, గోదావరి ఖని, కరీంనగర్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఎవరూ లేకపోవడంతో డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్ లో వేచి చూస్తున్నారు. ఇక గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఉదయం నుంచే బయటికి రాలేదే బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు దానికి సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్ లో. ఈ టికెట్ ఇష్యూ చేసే మిషన్ లో ఇబ్బంది రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు. పడిగాపులు కాస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. మధు, తెల్లవారుజామున 3:30 నుంచి బస్సులకు సంబంధించిన సర్వీసులన్నీ కూడా నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ టికెట్ సిస్టమ్ లో ఉండే సర్వర్ లో కొంత ప్రాబ్లం అయింది. దానివల్ల టికెట్ ఇష్యూ చేసే బస్సులలో టిమ్ మిషన్స్ అన్ని కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. సో కాసేపటి క్రితమే అధికారులు తేరుకొని కొంత మాన్యువల్ టికెట్ల ద్వారా కొంతమంది ప్యాసింజర్స్ ని క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని బస్సులు అక్కడక్కడ ప్రారంభమయ్యాయి. చాలా వరకు బస్సులన్నీ కూడా టిమ్ మిషన్, టికెట్ మిషన్ ద్వారానే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ పూర్తిగా సర్వర్ ప్రాబ్లం రావడం వల్ల టికెట్ మిషన్ అనేది అప్డేట్ కాలేదు. సో అప్డేట్ కాకపోవడం వల్ల దానివల్ల పూర్తిగా ఎక్కడికక్కడ టికెట్ ఇష్యూ చేయకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా బస్టాండ్ లో ప్రయాణికులంతా కూడా వేచి ఉన్న పరిస్థితి చూసాం. కొన్ని బస్సులు మాత్రం అక్కడక్కడ టికెట్స్ ఇష్యూ చేసి వాటిని ప్రయాణికుల్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఈ ఇష్యూ ఎప్పటి నుంచి ఎదురైంది? అటువైపు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు, ప్రయాణికులు కూడా చెప్తున్నారు. ఆ ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? వాస్తవానికి తెల్లవారుజామున 3:30 నుంచి ఈ ఆన్లైన్ సంబంధించిన సర్వర్ ప్రాబ్లం ప్రారంభమైంది. సో అప్పటి నుంచి ప్రయాణికులంతా కూడా కాసేపటి క్రితం వరకు దాదాపు 9-10 గంటల వరకు కూడా ప్రయాణికులంతా కూడా బస్టాండ్ లోనే అందరు కూడా స్టక్ అయిన పరిస్థితి ఉంది. సో అధికారులు ఏం చేయాలో తోచని పరిస్థితి. ఎందుకంటే పైనుంచి సర్వర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కింద టికెట్ ఇష్యూ చేస్తే టిమ్ మిషన్ అనేది పనిచేయదు, దాన్ని అప్డేట్ కావాల్సి ఉంటుంది. లాస్ట్ టికెట్స్ ఏవైతే ఇష్యూ చేస్తారో దాంతో పాటు రూట్ కు సంబంధించిన టికెట్స్ అన్ని కూడా అందులో రేట్ గానీ బస్సు ప్రయాణించే రూట్ మ్యాప్ లో కొంత మిషన్ అనేది అప్డేట్ కావాల్సి ఉంటుంది. కానీ సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఏ ఒక్క మిషన్ కూడా అప్డేట్ కాలేదు. పూర్తిగా అవన్నీ కూడా మొరాయించాయి. సో కొంత పైనుంచే ఆర్టీసీకి సంబంధించిన సర్వర్ లోనే ఈ ప్రాబ్లం తలెత్తిందని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో తెల్లవారుజామున కొంత ముందుగా తేరుకొని ప్రయాణికులకు మాన్యువల్ టికెట్స్ ఇచ్చినా కూడా వాళ్ళంతా కూడా క్లియర్ అయ్యేవాళ్ళు. కానీ దాదాపు 5-6 గంటల పాటు ప్రయాణికులంతా కూడా బస్టాండ్ లోనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.